రైట్ పవన్. సో ఏపీలో వరదల తాకిడికి మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎన్నో ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు అక్కడ ప్రజలు. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు మొత్తం కూడా ఎంతవరకు నష్టం జరిగింది వీటన్నిటిని ఒక అంచనా వేసి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఈ రోజు నుంచే పంపిణీ జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఎంతవరకు అంటే ఎవరెవరికి ఎంత నష్టపరిహారం చెల్లిస్తున్నారు దీనికి సంబంధించి అంతా కూడా అసలు డీటెయిల్ గా చూద్దాం. చూస్తే కనివిని ఎరుగని వరద తాకిడికి తీవ్రంగా నష్టపోయిన విజయవాడ నగర వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం భారీ పరిహారం ప్యాకేజీ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. బుధవారం నుంచే నష్టపరిహారం పంపిణీ ప్రారంభమవుతుందని, వీలైనంత వరకు 2-3 రోజుల్లోనే బాధితుల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. దీని ప్రకారం వరదల్లో మునిగిన ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వారికి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఇస్తారు. ఆ పై అంతస్తులో ఉన్న వారికి వారు పడిన ఇబ్బందులకు పని పోయినందుకు పరిహారంగా ప్రతి కుటుంబానికి 10,000 అందిస్తారు. పరిహారం ఇళ్లలో ఎవరు ఉంటే వారికే ఇస్తామని, అద్దెకు ఉండేవారు ఉంటే వారికే వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించారు. విజయవాడ నగరం దానిని ఆనుకొని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 172 వార్డు గ్రామ సచివాలయాల పరిధిలో ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. షాపులు ఇతర వాణిజ్య సంస్థలకు వాటిల్లిన నష్టం ఎక్కువగా ఉండడంతో వాటికి వేరే ప్యాకేజీ ప్రకటించారు. చిన్న కిరాణా షాపులు, టీ కొట్లకు 25,000, వ్యాపారం కింద నమోదై 40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు 7,000, 40 లక్షల నుంచి 1,50,00,000 వరకు టర్నోవర్ ఉన్న షాపులకు 1,00,000, అంతకు పైన టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు 1,50,000 రూపాయలు పరిహారం ఇస్తారు. ద్విచక్ర వాహనాల రిపేర్లకు 3,000 ఇస్తారు. ఆటోలకు 10,000 ఇస్తారు. తోపుడు బళ్లు పోయినా దెబ్బతిన్నా ప్రభుత్వం వాటిని ఉచితంగా సమకూరుస్తుంది. చేనేత పనివారి మగ్గం పూర్తిగా పోతే 25,000 ఇస్తారు. గేదెలు, ఆవులు చనిపోతే 70,000 ఇస్తారు. ఎద్దులు చనిపోతే ఒక్కోదానికి 40,000 అందిస్తారు. పశువుల కొట్టం పోతే 7,500 ఇస్తారు. ఇల్లు పూర్తిగా పోతే కొత్త ఇల్లు ఇస్తారు. ఇక పంట నష్టం కింద కొన్ని పంటలకు ఎకరానికి 10,000, కొన్ని వాణిజ్య పంటలకు 14,000 చంద్రబాబు ప్రకటించారు. ఇక దెబ్బతిన్న హెక్టార్ పత్తికి 25,000, వేరుశనగకు 25,000, వరి పంటకు 25,000, చెరుకు పంటకు 25,000, సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, కంది, నువ్వులు, సోయాబీన్, సన్ఫ్లవర్, పొగాకు పంటలకు హెక్టార్కు 15,000 అందిస్తారు. అలాగే ఉద్యాన పంటలకు పరిహారం అందిస్తామని తెలిపారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వరద బాధితులకు సహాయం అందించేందుకు భారీ ప్యాకేజీని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ వివరాలను నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్రికా ముఖంగా ప్రకటించారు. నేటి నుంచే పరిహారాన్ని ఖాతాలకు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి బ్యాంకు ఖాతాలకు సొమ్మును జమ చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. మొదటి అంతస్తులో ఉన్న వారికి, ఆ పైన ఉన్న వారికి 10,000 రూపాయలు పరిహారంగా అందిస్తాము. వారి ఇళ్లలో ములిగినా ములగకపోయినా కానీ వారికి పరిహారం అందుతుందని ప్రకటించారు. అదేవిధంగా బైకులకు 3,000 రూపాయలు, ఆటోలకు 10,000 రూపాయలు పరిహారంగా అందిస్తామన్నారు. అదే గ్రౌండ్ ఫ్లోర్ లో అంటే వస్తువులు పోయిన వారికి మాత్రం 25,000 రూపాయల వరకు కూడా పరిహారం అందిస్తామన్నారు. కేవలం ఈ పరిహారం ఏదో ఇంటి యజమానులకు కాదు, ఇంట్లో అద్దుకుండేవారు ఎవరు ఉంటే వారు, ఆ గృహంలో ఎవరుంటే వారికే ఈ పరిహారం అయితే వర్తిస్తుందని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌలు రైతులు ఉంటే గనక కౌలు రైతులకే ఆ పరిహారం అందుతుంది, నిజమైన భూమి గల రైతులకు కాదు అని కూడా ఆయన స్పష్టతనిచ్చారు. బైకులకు 3,000, ఆటోలకు 10,000, షాపులకు 50,000 నుంచి 1,50,000 వారి టర్నోవర్ ను బట్టి, షాప్ యొక్క టర్నోవర్ ను బట్టి 50,000 నుంచి 1,50,000 వరకు కూడా పరిహారం అందిస్తామని ప్రకటించారు. బాధితులకు బ్యాంకుల నుంచి రుణాలు అందించే ప్రక్రియ కూడా ఇప్పటికే బ్యాంకులతో మాట్లాడి వాటికి అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కూడా ప్రకటించారు. పంట నష్టానికి ఎకరానికి 10 నుంచి 14,000, అద్దె ఉండేవారికి, కౌలుదారులకు మాత్రమే పరిహారం అందించాలని కూడా చెప్పడం జరిగింది. గేదెలు, ఆవులు చనిపోతే వాటికి 50,000 రూపాయలు చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల వరదలకు గురైన వారికి కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున పరిహారం అందిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. చరిత్రలో ఇంత భారీ ప్యాకేజీ ఎవరు ఎప్పుడూ కూడా ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మొత్తం 172 వార్డు సచివాలయాల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ప్యాకేజీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి
ప్రకటించారు. 40 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు 50,000, 40 లక్షలకు పైగా ఉన్న కోటి వరకు ఉన్న వాళ్ళకి ₹1,00,000, అదేవిధంగా 1,50,000 ఉన్న వారికి ₹1,00,000 పరిహారం అందిస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు పంట నష్టం విషయానికి వస్తే కనుక దెబ్బతిన్న హెక్టార్ పట్టికి 25,000, వేరుశెనగకు 25,000, వరికి 25,000, చెరుకు 25,000, సజ్జకు 15,000, మినుముకు 15,000, పెసరకు 15,000, మొక్కజొన్నకు 15,000, రాగికి 15,000, కందికి 15,000, నువ్వులు 15,000, సోయాబీన్ 15,000, సన్ఫ్లవర్ 15,000, పొగాకు 15,000, ఆముదంకు 15,000, జూటుకు 15,000, కొర్రకు 15,000, సామకు 15,000 చొప్పున పరిహారం అందిస్తామన్న రైతులకు కూడా గొప్ప ప్యాకేజీని ప్రకటించారు. అరటికి 35,000, పసుపుకు 35,000, కూరగాయలకు 25,000, తమలపాకులు తోటకు 75,000, మిర్చికి 35,000, బొప్పాయికి 25,000, ఉల్లికి 25,000, నిమ్మకు 35,000, ఈ విధంగా భారీ ఎత్తున ఈ ప్యాకేజీని అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో ప్యాకేజ్ ఇవ్వడం పట్ల అటు బాధితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ప్రభుత్వం తమను ఆదుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల ప్రభుత్వం ఇది అని కూడా వారు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు దాతను కూడా ఇప్పటికే 300 కోట్ల మేర విరాళాలు స్వచ్ఛందంగా వచ్చి ఇవ్వడం జరిగింది. దీంట్లో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, రోజువారీ ఉద్యోగులు, రోజువారీ వేతనం వచ్చేవారు ఉన్నారు, అదేవిధంగా వృద్ధులు, పింఛన్లు పొందేవారు కూడా తమ పింఛన్ మొత్తాన్ని కూడా తెచ్చి విరాళంగా ఇవ్వడం జరిగింది. చిన్నపిల్లలు తమ కిడ్నీ బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చారని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. కాబట్టి డబ్బులు కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో వరద బాధితులందరినీ పూర్తి స్థాయిలో ఆదుకుని ఆఖరి వ్యక్తి సాయం అందే వరకు కూడా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టంగా నిన్న ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.